హాయ్ అండి, ఆలు కట్లెట్ ఇందులో వెజిటేబుల్స్ వేసి చేశాను. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. ఆలు కట్లెట్లకి ముందుగా ఈ 2 బంగాళదుంపలు తీసుకొని ముక్కలు కోసి కుక్కర్లో వేసుకుందాం. ఈ బఠానీ కూడా ఉడకబెట్టేసుకుందాం. ముక్కలు కోసుకొని ఉడకబెట్టేద్దాం. ఈ బఠానీ కూడా కొంచెం వాటర్ వేసి ఇందులోనే పెట్టేసి కుక్కర్లో పెట్టి ఇప్పుడు 3 విజిల్స్ వేసేద్దాం. ఇప్పుడు బంగాళదుంపలు ఉడికిపోయినాయి కదా, తొక్క తీసి ఇలాగా చక్కగా మెత్తగా చేసి ఒక క్యారెట్ తురిమేయండి, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కట్ చేయండి, ఒక పచ్చిమిర్చి చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలకి పెద్దగా తగిలి అంటే ఏడుస్తారు, కారంగా ఉంటుందని. ఇప్పుడు ఒక స్వీట్ కార్న్లో సగం వేస్తున్నాను. ఇప్పుడు ఈ బఠానీ కూడా ఉడికిపోయినాయి, చక్కగా మెత్తగా ఇందులో వేసి మెత్తగా ఇప్పుడు ఈ ఉడికించిన బఠానీ స్మాష్ చేసి వేస్తాం కదా, ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, జీలకర్ర, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం చిన్నది చాట్ మసాలా వేసాను. ఇవన్నీ వేసి ఒక అరచక్క నిమ్మకాయ పిండుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా మెత్తగా కొంచెం జారుగా ఉందనుకుంటే ఒక గరిటెతో కొంచెం సగం బియ్యం పిండి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని, ఇదిగోండి నాకైతే సగం పట్టింది, కొంచెం టైట్ అయింది వంట చేసుకోవటానికి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తడి చేసుకొని ఉండలైతే చుట్టేసి కట్లెట్స్ లాగా వేసేద్దాం. కొంచెం ప్యాన్ మీద ఆయిల్ వేసి ఇలా వేసేయండి. చాలా హెల్దీ, మనం డీప్ ఫ్రై కూడా చేయలేదు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా సాస్లో పుంచుకొని ఇదైతే తింటారు. ఇలా సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. 2 వైపులా చక్కగా ఇలా కాల్చేయండి. ఇంకా ఇవైతే వేగిపోయినాయి. కార్న్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నగా పొడిని చేయండి. మైదాపిండి, కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్లో కలిపేయండి సాల్ట్ వేసి.